ఓ జగన్ బాబు, బా నీ నటనకి కమలాసులు పెడతాడు. అబ్బో సూపర్, నీ నటన సూపర్. ఎందుకంటే జనాలు నీ మీద రాయేశారంట కదా. అబ్బా సూపర్. ఎందుకంటే ఈ నటనకి మీ బాబాయ్ మీ బాబాయ్ గొడ్డలు పోటేస్తేనే ఇంతవరకు 5 ఏళ్ళయింది. నువ్వు ఏమీ చెప్పలేకపోయావు. అసమర్థ ముఖ్యమంత్రి అంటారు. ఇది అసమర్థ ముఖ్యమంత్రి అంటారు. రెండోది, కరోనా టైములో ఎంతోమంది బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నావు. నీకు చిన్న రాయేస్తేనే నువ్వు బాధపడుతున్నావు. ఏంది? చిన్న రాయేస్తేనే నువ్వు బాధపడుతున్నావు. ఎంతమంది బిడ్డలు చనిపోయారో తెలుసా? జగన్మోహన్ రెడ్డి, నువ్వు పారాసెటమాల్ భీషం పౌడర్ అంటే ఆ పౌడర్ వల్ల అక్కడ చల్లిన ముగ్గు, మీ నాయకులు చల్లింది ముగ్గు. పారాసెటమాల్ భీషం పౌడర్ ఏందిరా నీ అమ్మ పిచ్చి తుదలకు. నువ్వు చేసిన ఎదవ పనికి రాయి కాదురా బాంబేసినా పర్వాలేదు అనుకుంటున్నారు రా ప్రజలు. మా రాష్ట్రానికి పట్టిన శనివిరా నువ్వు. దుర్మార్గుడా, కోరి కొని తెచ్చుకున్నవరా నీ అమ్మ. నీ గంజాయి మారక ద్రవ్యాలు, నీ పిచ్చి మందు తాగి ఎంతమంది బలయ్యారా నీ అమ్మ. చిన్న రాయికే ముఖ్యమంత్రి మీద రాయేశారట. చిన్న రాయికే ముఖ్యమంత్రి మీద రాయట. ఈ అమ్మ పోయిడి అమ్మ బతుకు. ఈడు బతుకు కోడి కత్తి సీన్ ఆటాడిచ్చినట్టు జనాలు ఈడిది ఇంకా నమ్ముతారు. ఇన్ని కోడి కత్తి సీని నటన చూపించావు. నీ నటనకి ఎవరు నమ్మర్రా నాయనా. జగన్మోహన్ రెడ్డే ఇక నీ పని అయిపోయిందిరా. నువ్వు ఎన్ని నటనలు చేసినా నేను నమ్మర్రా. బా చిచి. ఎందుకంటే ఎంతోమంది బిడ్డలు మారక ద్రవ్యాలకి గంజాయికి అలవాటు పడి ఎంతమంది బిడ్డలు నాశనం అయిపోతున్నారో తెలుసా? ఇది రాష్ట్రానికి పట్టిన దరిద్రంలో నువ్వు. అది రాష్ట్రానికి పట్టిన దరిద్రం. నీ దరిద్రాన్ని ఎదురించుకోవాలి నీ ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. ఎందుకో తెలుసా? వైసీపీ నాయకులు కూడా అనుకుంటున్నారు, రేపు మన బిడ్డలు పాడైపోరా, వీడితో పాటు వాడితో పాటు వీడు కలిసి తిరుగుతారు, రేపు వాడు బిడ్డలు కూడా పాడైపోతారు కదా, మన బిడ్డలు కూడా పాడైపోతారనేది ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు ప్రజలు. మీ నాయకులు వచ్చారు, మీ కార్యకర్తలు వచ్చారు. ఎందుకంటే మారక ద్రవ్యాలంటే ఏదో ఒక వ్యాపారం కాదు. పిల్లలు భవిష్యత్తుని నాశనం చేస్తున్నావు. పిల్లలు భవిష్యత్తుని నాశనం చేసేసావు. నువ్వు ఊహించుకుంటున్నావు. ఇంకా నీ ఊహ తప్పింది. నువ్వు ఎన్ని నటనలు చేసినా, ఎన్ని కమలాసనలాగా నువ్వు ఎన్ని నటనలు చేసినా నిన్ను ఎవరు పట్టించుకోర్రా బాబా. జగన్మోహన్ రెడ్డి, నీకు గాడి తప్పింది. నీ గాడి తప్పింది. గాడి తప్పినప్పుడు నువ్వు దేనికి పనికిరావరా బాయ్. ఎందుకంటే మా జీవితాలు నాశనం చేసేవరా, మా రాష్ట్రాన్ని నాశనం చేశారా, మా రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేసేవరా, మా రాష్ట్రాన్ని పంటలు పండకుండా చేసేవరా. అకాల వర్షాలు, పంటల పండక, అదే తుఫాన్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎన్నో మిషన్లు తెప్పించాడు రా పక్క రాష్ట్రాల నుంచి, తమిళనాడు నుంచి వరి కోతలకి. నువ్వు దాన్ని చూసి ఆనందించావు. కానీ ఆయన ఎంత తపన పడతాడో తెలుసా చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా తుఫాను వస్తుందంటే తమిళనాడు నుంచి కొన్ని వందలు మిషన్లు తెప్పించి వరి కోతలు కోపించాడు రా. నువ్వు దాన్ని చూసి ఆనందపడ్డావు. నువ్వు ఇన్సూరెన్స్ చేయకపోతే అసెంబ్లీలో ఆయన కూర్చున్నందుకు నీ కార్యకర్తలకు ఇచ్చావు ఆ డబ్బులు, ఇన్సూరెన్స్ డబ్బులు. ఏంది? నీ కార్యకర్తలకు ఇచ్చావు. నువ్వు దోసుకున్నావు. నువ్వు దోసుకున్నదంతా రాష్ట్ర ప్రజలకు తెలుసు. నువ్వు ఇంక అవసరం లేదనుకుంటున్నారా? నువ్వు ఎన్ని నటనలు చేసినా నేను ఇంకా నమ్మరు. అది నువ్వు రాజధానిని గ్రాఫిక్స్ అన్నావు. ఆ రాజధానిలో నువ్వు కూర్చున్నావని ప్రజలు నిర్ణయించుకున్నారు. నువ్వు ఊహించావరా బాయ్. చిచి, నీ అమ్మ నీ ముఖం చూస్తానికి కూడా ప్రజలు ఊహించుకోవట్లేదురా నిన్ను ఎప్పుడు పోతాడు ఈ దరిద్రం. ఇంకా 35 రోజులు వీడు గాడి తప్పిపోతాడని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకున్నారు రా బాయ్.